పట్టణంలోని దూపూరు మహిళా కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో 230 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో ఇంటెల్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, వీల్స్ ఇండియా లిమిటెడ్, బ్లూ స్టార్ క్లైమేటిక్ లిమిటెడ్, గ్రీన్ టెక్ పీవీటీ లిమిటెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. జాబ్ మేళాలో ఉపాధి అవకాశాలు పొందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. మార్నింగ్ చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఇండియా వాళ్ళ చొరవతో ఇండస్ట్రీలో నేను కూడా కాన్స్టిట్యూన్సీలో ఉద్యోగం ఇచ్చారు. ఈరోజు వచ్చిన 5 నెలలకి ఈరోజు మందులతో కంపెనీతో మాట్లాడుతున్నాం. కట్టండి ఇంట్లో చేయండి, మా ఊళ్ళో లేకుండా చేసే అది వేరే వాళ్ళు చేర్చుకోకుండా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వారు అలాగే మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు హెచ్ఆర్డీ ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అక్కడ వచ్చి అకామిడేషన్ చెప్పండి. ఐదో క్లాస్ నుంచి చదువుకొని ఇంట్లో నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు, మగవాళ్ళు ఉంటున్నారు. దయచేసి అవకాశం ఉంటే మాకు ఒక జాబ్ మీద కండక్ట్ చేయండి సార్ అని చెప్పిన తర్వాత మా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా లోకనాథం గారు, ఈయన డిఆర్డీఏలో ఉంటారు, స్కిల్ డెవలప్మెంట్ మొత్తం చూస్తూ ఉంటారు. ఆయన పిలిపించి మీరు గూడూరులో ఒక మంచి క్యాంప్ ఆఫీసులో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయండి అని చెప్పిన తర్వాత మంచి కాలేజీ మా డిఆర్డబ్ల్యూ కాలేజ్ హనుమంతు మా తమ్ముడు మాకు